మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడైండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు క్షేమమే కదా? నమ్మకంగా ఉండండి. నమ్మదగిన దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. ఇక కుటుంబాల్లో శ్రమలు, శోధనలు, కష్టాలు అంటారా? ఈ శరీరంలో మనం ఉన్నంత వరకు లోకంలో మీకు శ్రమ కలుగును అని ప్రభు చెప్పాడుగా. అయినా శ్రమలో దేవుడు తోడుగా ఉండి మనకు సహాయం చేస్తాడు. ధైర్యంగా ఉండండి. దేవుని యొక్క కృప, ఆయన సహాయం నిండారులుగా మీ అందరికీ ఉండును గాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్కని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ మధ్యకాలంలో మనం అనేకమైన సిలువ సందేశాలు క్లుప్తంగా ఉదయకాల మన్నాలో మనం వింటున్నాం కదా. అదే క్రమంలో ఈ రోజున మనం ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనాన్ని ఇలా చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించాను. ఆదాము హవ్వలకు దేవుడు చర్మపు చొక్కాయిలు చేయించి తొడిగించాడు అని ఈ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు చర్మపు చొక్కాయిలు తొడిగించాడు అంటే, మనందరికీ క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనందరికీ తెలుసు, ఏదేను అనేటటువంటి తోటను దేవుడు తూర్పు దిక్కున వేసి ఆదామును తన భార్య అయిన హవ్వను అక్కడ ఉంచాడు. దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో, ఏ చెట్టు పండు తినొద్దు అన్నాడో అది వాళ్ళు తిన్నారు. ఆజ్ఞ అతిక్రమం పాపం కదా, పాపం చేశారు. పాపం చేసినప్పుడు దేవునికి వారికి గొప్ప వైరం ఏర్పడి వారిని ఏదెనులో నుంచి బయటికి గెంటివేయటం జరిగింది. అప్పటికే వారు ఎప్పుడైతే తినవద్దన్నటువంటి ఆ వృక్ష ఫలాన్ని వారు తిన్నారో వారికి సిగ్గు తెలిసింది. అప్పుడు ఏం చేశారు? ప్రియులారా, ఇదే 3వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట ఉంటుంది, ఒకసారి చూడండి. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. అంజూరపు ఆకులు కుట్టి వారికి కచ్చడాలు చేసుకున్నారట. ఎందుకంటే వారు దిగంబరులుగా ఉన్నామని సిగ్గు వారికి అర్థమైపోయింది. దేవుడు చేయొద్దన్న పని చేశారు, పాపం చేశారు, సిగ్గొచ్చేసింది, దిగంబరులమని అర్థమైపోయింది. ఏం చేయాలి మరి? బట్టలు లేవు కదా. అంజూరపు ఆకులను కుట్టి కచ్చడాలుగా చేసుకొని వారి శరీరాన్ని కప్పుకున్నారు. ఏదెనులోంచి దేవుడు వారిని వెళ్ళగొట్టాడుగా. వెళ్ళగొట్టిన తర్వాత అండి, దేవుడు ఎంత కనికర సంపన్నుడో చూడండి. అందుకే నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, దేవుడు మంచివాడు అని. మా మందిరాల్లో కానీ, బయట మీటింగ్స్లో నేను వాక్యం చెప్పేటప్పుడు కానీ, ప్రతి స్థలంలో దాదాపుగా నేను మైకు తీసుకున్న వెంటనే ప్రజలందరితో చెప్పించే ఒక మాట ఏంటో తెలుసా? దేవుడు మంచివాడు అన్ని సమయాల్లో అని చెప్పిస్తా. అన్ని సమయాల్లో దేవుడు మంచివాడు అని చెప్పిస్తాను నేను. అవును, దేవుడు మంచివాడండి. దేవుని మాట వీళ్ళు వినకపోయినా, దేవుడు చేయొద్దు అన్న పని వీళ్ళు చేసినా, ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి దేవుని మీద తిరుగుబాటు చేసిన, దేవునితో వైరం వచ్చేసి వారి చెడును బట్టి దేవునికి శత్రువులుగా మారిపోయిన కనికర సంపన్నుడైన దేవుడు పాపం వలన వారికి సిగ్గొచ్చి, సిగ్గు తెలిసి అంజూరపు ఆకులు కుట్టి కచ్చడాలుగా చేసుకుంటే అవి కొంత సమయానికి వాడిపోయి, ఎండిపోయి, రాలిపోతున్నాయి. మరలా సిగ్గుపడుతున్నారు.
మరలా అంజూరపు ఆకులు కుట్టి కచ్చడాలు చేసుకుంటున్నారు. మరలా వాడిపోతున్నాయి, మరలా ఎండిపోతున్నాయి, మరలా రాలిపోతున్నాయి, మరలా సిగ్గుపడుతున్నారు. అలా సిగ్గుతో ఈ అంజూరపు ఆకులతో చేసిన కట్టడాలు వారికి ఏ మాత్రం ఉపయోగపడకుండా సిగ్గుతో వారు అల్లాడిపోతూ బాధపడుతూ ఉంటే, ప్రేమ కలిగిన దేవుడు కదా, కనికర సంపన్నుడు, ఆయన ఏం చేశాడంటే ఇక ఏమాత్రం వాడిపోయి రాలిపోకుండా ఉండే చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించాడట. దేవుడి నామానికి స్తుతి కలుగునుగాక. చర్మపు చొక్కాయిలను చేయించాడు, ఆ చొక్కాయిలు వారికి తొడిగించాడు. ఇప్పుడు అది వాడిపోవటంలా, రాలిపోవటంలా. చర్మపు చొక్కాయిలు కదా, ఎంతకాలమైనా అలాగే ఉంటున్నాయి. అది చూసినప్పుడల్లా ఆదాము హవ్వలకి దేవుని ప్రేమ భలే గుర్తొస్తుంది. అంతేగా, మేము ఆకులతో చేసుకున్నాము కచ్చడాలు, అవి సాయంత్రానికో తెల్లారేసరికో పోతున్నాయి, మరలా మేము సిగ్గుపడుతున్నాం. కానీ దేవుడు మా మీద ప్రేమ చూపించి ఈ చర్మపు చొక్కాయిలు చేయించి మాకు ఇచ్చాడు కదా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, కోపపడుతూనే వాత్సల్యాన్ని చూపించే దేవుడు కదా అంటూ వాళ్ళు ఎంత సంతోషపడిపోయి ఉంటారు. పదే పదే దేవుని ప్రేమ గుర్తు చేసుకుంటున్నారు. సరే, ఈ చర్మపు చొక్కాయిలు చేయించి ఆదాము హవ్వలకు దేవుడిచ్చాడు అన్నప్పుడు ఇందులో ఉన్న పాఠం ఏమిటో తెలుసా? ఆ చర్మం ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు చర్మపు చొక్కాయిలు చేయాలంటే చర్మం రావాలి కదా. ఆ చర్మం ఎలా వచ్చింది? ఇంతకీ ఏ చర్మం అది? అది జంతు చర్మం. ఎలా వచ్చింది ఆ చర్మం అంటే, ఆదాము హవ్వలు వారు చేసిన పాపాన్ని బట్టి సిగ్గుపడుతూ ఉంటే ఆ సిగ్గును కప్పటానికి ఏదేను తోటలో ఒక జంతువు బలైపోయింది, ఒక పశువు బలైపోయింది, ఒక గొర్రెపిల్ల బలైపోయింది. అది గొర్రెపిల్ల లేకపోతే పశువు ఏదనేది మనకు తెలియదు కానండి, ఒక ప్రాణి, ఒక పశువు బలైపోయింది. వారి కోసం ఒక గొర్రెపిల్ల బలైపోయింది. బలయ్యి వారికి ఆ చర్మం ఇస్తే ఆ చర్మంతో చక్కగా దేవుడు చర్మపు చొక్కాయిలు చేయించి వారికి తొడిగించాడు. ఆయనే చేశాడు, ఆయనే చేయించాడు. ఇంకెవరున్నారు అక్కడ? అది ఎంత అద్భుతమైన విషయం అండి అది. అంటే ఏదేనులోనే మనిషి పాపం చేసిన వెంటనే ఒక పశువు బలైపోయింది, ఒక గొర్రెపిల్ల బలైపోయింది అక్కడ. ఎందుకు దేవుడు ఒక గొర్రెపిల్లని బలిగా చేసి ఆ చర్మపు చొక్కాయిలు తొడిగించాడంటే దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక అది. మనుషులు పాపం ద్వారా వచ్చిన సిగ్గును కప్పటానికి ఒక గొర్రెపిల్ల బలవ్వాలి, లేక ఒక జంతువు బలవ్వాలి అనేది దేవుని యొక్క నిర్ణయం, ఆయన యొక్క ప్రణాళిక. ఒక జంతువు బలైంది అక్కడ. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క నిర్ణయం. అప్పుడు ఆ బలి అయిపోయిన జంతువు ద్వారా వారి పాపానికి వచ్చిన సిగ్గు కప్పబడిపోయింది. అది కూడా ఆదాము హవ్వలు ఈ చర్మపు చొక్కాయిలు చూసుకున్న ప్రతిసారి కూడా మా కొరకు ఒక జంతువు బలైపోయింది, మా కొరకు ఒక గొర్రెపిల్ల బలైపోయిందని వారు పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. వారి పాపానికి ఒక గొర్రెపిల్ల బలైపోయింది, ఒక జంతువు బలైపోయింది. ఇది దేవుని యొక్క నిత్య ప్రణాళికగా ఉంది. ఏంటి దేవుని యొక్క ఉద్దేశం అంటే, ఆదాము హవ్వల యొక్క పాపం ద్వారా వచ్చినటువంటి ఆ సిగ్గును కప్పటానికి ఏదేనులో బలి అయిపోయినటువంటి ఆ గొర్రెపిల్ల ఎవరో తెలుసా? మనుషులందరి పాపాన్ని పరిహరించటానికి, పాపము వలన వచ్చినటువంటి ఆ సిగ్గును కప్పటానికి కలువరి సిలువలో మనందరి కొరకు బలి అయిపోయిన వధ గొర్రెపిల్లగా పిలువబడే, లేక పస్కా పశువుగా పిలువబడుతున్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి గుర్తు. ఆదిలోనే అంతాన్ని చూడగలిగిన దేవుడు కదండి. ఏదేనులోనే మన రక్షణ కొరకు ఎంత ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేశాడో మీరే చూడండి. అవును,
మనుషులందరూ కూడా పాపం చేసి పాపం వలన సిగ్గు తెచ్చుకున్నాం. మాకేం సిగ్గు లేదని అనబాకండి. పాపం చేసిన ప్రతివాడు సిగ్గుపడాల్సిందే. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచండి సామెతల గ్రంథం 14వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు 34వ వచనంలో ఒక మాట ఇలా ఉంది, మీరు చూడండి. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. సిగ్గు అవమానం ఇవన్నీ ఒకటేగా. పాపం అనేది ప్రజలకు అవమానము తెచ్చును. మనం పాపం చేసి పాపంలో పుట్టి పాపంలో బ్రతుకుతూ పాపం చేయటం ద్వారా సిగ్గుకరమైన జీవితాన్ని, అవమానకరమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. అందుకే మీరు చూడండి, మీడియాలో ఎవరైనా ఒక భయంకరమైనటువంటి తప్పు, దొంగతనమో, ఒక నేరమో, ఒక వ్యభిచారంలోనో పట్టబడితే ముఖాలు కూడా మూసేసి ఒక క్లాత్ ముఖాన్ని కప్పేసి వారిని నిలబెడతారు. ఎందుకంటే ఎంత సిగ్గండి. వారిని ఏ హోటల్లోనో దొరికారు రెడ్ హ్యాండెడ్గా అన్నప్పుడు వారిని తీసుకెళ్తుంటే ముఖాలు కప్పుకొని వెళ్ళిపోతుంటారు వాళ్ళు. పాపము వలన ప్రజలకు సిగ్గు, అవమానమే వస్తుంది. నిజంగా మనందరం కూడా సమాజం ఎదుట పాపం వలన సిగ్గుగా, అవమానంగా బ్రతికాము. ఇక దేవుని ఎదుటైతే మన పాపాన్ని బట్టి మనం సిగ్గుపడాల్సినటువంటి స్థితిలో మనం ఉండిపోయాం. మరి ఇలా పాపం చేసి సిగ్గుతో చచ్చిపోతున్న మనిషి రేపు దేవుని ఎదుట ఎలాగ తలెత్తుకొని నిలబడగలడు? ఎలా నిత్య జీవాన్ని పొందగలడు? మనందరం తలెత్తుకొని నిలబడాలని, మన సిగ్గుని, అవమానాన్ని తీసేయాలని, అంటే మన పాపాన్ని పరిహరించి మనల్ని నీతిమంతులుగా చేసి రేపు దేవుని ఎదుట తలెత్తుకొని నిలబడేవారిగా చేసి నిత్య జీవానికి మనల్ని వారసురాలుగా చెయ్యాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలకు పూర్వం కల్వరి శిలువలోనికి వధ గొర్రె పిల్లవలే, పస్కా పశువులే ఆయన దిగివచ్చి మనందరి కొరకు ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టి బలి అయిపోయిన వధ గొర్రె పిల్ల. శిలువ అంటే అదే. చర్మపు చొక్కాయలను చేయించాడు దేవుడు, చేయటానికి ఒక జంతువు బలైపోయింది. మనందరి కొరకు మనకు నీతి వస్త్రాన్ని ఇవ్వటానికి, రక్షణ వస్త్రాన్ని ఇవ్వటానికి, ఇంకా ఆయనిచ్చే ఆ ప్రశస్తమైన వస్త్రాలన్నీ పొంది రేపు దేవుని ఎదుట రక్షణ పొందిన వారంగా, నీతిమంతులుగా కనపడి నిత్య జీవాన్ని పొందటానికి కలువరి శిలువలో మన కొరకు పస్కా పశువు బలైపోయింది ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియ బిడ్డ, ఈ సత్యాన్ని నువ్వు గమనించి, శిలువ అంటే దేవుని అమూల్యమైన ప్రేమ, అది దేవుని త్యాగం. మనకి రక్షణ వస్త్రం, నీతి వస్త్రాలు ఇవ్వటానికి ఆయన చెల్లించిన మూల్యం అది. ఇప్పటికైనా ప్రభు అయిన యేసుక్రీస్తు నిజ దేవుడు, నిత్య జీవమై ఉన్నాడని, ప్రేమ కలిగిన దేవుడని విశ్వసించి శిలువ వైపు చూస్తూ మారు మనసు పొంది ఆయనిచ్చే నీతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని పొందుకొని రేపు ఈరోజు సిగ్గు నుండి, పాపము వలన ఏర్పడిన సిగ్గు నుండి బయటకు వచ్చి నేడో రేపో ప్రభు రాబోతుండగా ఆయనతో పాటు ఎగిరి వెళ్ళి ఆయనిచ్చే నిత్య రాజ్యంలో న్యాయపీఠం ఎదుట కూడా సిగ్గు పడనక్కర్లేని వ్యక్తిగా నిలబడుతూ ఆయనిచ్చే నిత్య రాజ్యాన్ని మీరందరూ పొందాలని దేవుని ఆశ, ఆయన నిత్య ప్రణాళిక. గుర్తుపెట్టుకోండి, ఏదేను నుండి, ప్రారంభం నుండి ఈ యొక్క లోకమంతా అంతమైపోయేంత వరకు కూడా దేవుని నిత్య ప్రణాళిక ఏంటంటే మనుషులందరూ యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తంలో కడగబడి నీతిమంతులుగా మారి నిత్య జీవాన్ని పొందాలి. కావాలా ఆయనిచ్చే రక్షణ వస్త్రం, నీతి వస్త్రం? ఆయనిచ్చే చర్మపు వస్త్రం కావాలా మరి మీకు? మన సిగ్గు కప్పేసి పాపం నుండి విడిపించి తలెత్తుకొని బ్రతకగలిగినటువంటి ఆ వస్త్రం కావాలా మీ అందరికీ? క్రీస్తు శిలువనందు విశ్వాసం ఉంచండి, మారు మనసు పొందండి. ఏదో మత సంబంధమైన భక్తి చేయకండి, నిజమైనటువంటి భక్తి చేయండి. సజీవుడైన క్రీస్తుని నిజంగా మీరు నమ్మి ఆరాధించి ఆయనిచ్చే వస్త్రాలతో నిత్య జీవాన్ని పొందుదురు గాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయనాయన.
ఆనాడు ఏదేనులోనే మా కొరకు బలి అయిపోయినటువంటి గొర్రెపిల్ల మీరు. కలువరు సిలువలో వధ గొర్రెపిల్ల వలె, పస్కా పశువు వలె మీరు బలి అవ్వవలసి ఉండగా, దానికి ఛాయగా ముందుగానే ఏదేనులోనే ప్రభువా మీరు బలి అయిపోయారు. ఆదాము హవ్వలకి మీరిచ్చినటువంటి ఆ చర్మపు చొక్కాయలు ఈరోజు మా సిగ్గు కప్పటానికి మీరిచ్చే రక్షణ వస్త్రం, నీతి వస్త్రం. ప్రభువా, మీ ప్రేమను బట్టి వందనాలు. ఎంతమంది వర్తమానం విని మేము కూడా రక్షింపబడి నీతిమంతులుగా మారాలి అని మీ సిలువ వైపు చూస్తున్నారు, వారందరికీ సిలువలో మీ ద్వారా కలుగుతున్నటువంటి ఆ వస్త్రాలు అనుగ్రహించి మహిమ పొందమని, పరలోక రాజ్య భాగ్యం అందరికీ దయచేయమని యేసయ్య శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.